వచ్చిన తర్వాత ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో అందులో భాగంగానే అనేక కంపెనీలని అన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ రప్పించడం జరుగుతుంది. అలాగే లోకల్గా ఉన్న యువకులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అలాగే నిపుణను మెప్మా సంస్థ ద్వారా అనేక జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నారు. ఏలూరు నియోజకవర్గానికి వచ్చి ఇది 4వ జాబ్ మేళా. మొన్న థర్డ్ మేళాలో 258 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే యువకులు ఈ అవకాశాలు ఉపయోగించుకుంటారో దీన్ని కూడా మేము విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా, అలాగే మా దగ్గర ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మెప్మా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళ గ్రూపుల్లో పెడితే ప్రతి ఒక్కరికి తెలుస్తుందనే ఉద్దేశంతో మరి జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఏదైతే 20 లక్షలు అన్నారో 50 లక్షలు రీచ్ అవ్వడానికి మరి ప్రయత్నాలు మరి లోకేష్ గారు అన్నీ కూడా చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఇక యువకులకు ఉద్యోగాలు లేని పరిస్థితి చెయ్యాలనేది ఒక పట్టుదలగా తీసుకున్నారు. అందులో భాగంగానే మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. దాన్ని మరి యువత అంతా కూడా ఉపయోగించుకోవాలి. తక్కువ జీతం అనేది వాళ్ళు ఆలోచించుకోకూడదు. అనుభవం ముందు ముఖ్యం కాబట్టి ఏదైతే అవకాశం వాళ్ళ కాళ్ళ దగ్గరకు వస్తుందో ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ 20 కంపెనీలు ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నాయి. డెఫినెట్గా 1760 మంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళ అర్హత తగ్గ ఉద్యోగాలు వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మేమందరినీ కూడా సెలెక్ట్ చేసుకుంటామని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. క్వాలిఫికేషన్తో పాటు వాళ్ళు ఎవరైతే మెరిట్లో సాధిస్తారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావడం జరుగుద్దని సందర్భంగా తెలియజేయడం.